అగ్రగణ్యులు మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, ఏకకాలంలో ఉన్నటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు. వారు పరదేవత పల్లకి వారు. ఎందుచేతనంటే వారు చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి కిందకి దిగుతున్నారు. ఒక ఆవిడ భర్త వద్దు 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 అని చెప్తున్నా సరే పిల్లాన్ని తీసుకుని, లేకలేక పుట్టిన కొడుకుని తీసుకుని అభిషేకం చూడడానికి వెళ్ళింది. ఆవిడ తీరా అభిషేకం చూడడానికి వెళ్ళి ఇంకొక పావుగంటలో బయలుదేరుదామనగా అకస్మాత్తుగా పిల్లాడికి ఎగ ఊపిరి వచ్చి పిల్లాడు నల్లగా అయిపోయి కొయ్యబారిపోయాడు. అయ్యి బాబోయ్, నా కొడుకులా అయిపోయాడు, మా ఆయనకి తెలిస్తే చంపేస్తారు, ఎలా ఎలా అంటుంటే ఆ చుట్టూ వచ్చిన ఆడవాళ్ళు అన్నారు అభిషేకం అయిపోతుంటుంది, మేము అక్కడికి వెడతాం. అప్పుడు శృంగేరిలో ఇంత జనం ఉండేవారు కాదు, ఆ ముందంతా ఖాళీ. ఎక్కడో తుంగానదిని దాటి ఆ తోట దాటి పావులున్నాయి జాగ్రత్త అన్న బోర్లు దాటి వెడితే ఉన్న జగద్గురు నివాసులో అభిషేకం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడొక్కతే ఉంది. పిల్లాడు కొయ్యబారిపోయాడు, హడిలిపోయింది, చచ్చిపోయాడు పిల్లాడు. అరే రే, ఎలా ఇప్పుడు ఆపదా అని ఏడుస్తూ తలపైకెత్తి చూసింది. అలాగే ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామివారు. ఆయనది నిలబడిన మూర్తి ఒకటి ఉంటుంది. మీకు ఎప్పుడు నేను ఒక రహస్యం చెప్తా. గురువుల యొక్క కొన్ని రకాలైన మూర్తులు ఉంటాయి, అవి మీ ఇంట్లో ఉండి తీరాలి. అందులో అపురూపమైనవి ఏమిటో తెలుసా? గురువు ఎప్పుడైనా ఇలా ఉన్నారనుకోండి, ఆ మూర్తి మీ ఇంట ఉండాలి. ఎందుకో తెలుసా? పరీక్షగా మిమ్మల్ని చూస్తున్నారని గుర్తు ఇలా ఉంటే, ఇలా అందుకే ఉంచుతారు కూడా, కావాలని దొరుకుతారు కూడా. అలా ఇలా ఉన్నారంటే ఆయన మిమ్మల్నే పరిశీలనంగా చూస్తున్నారు. ఆ మూర్తి దగ్గర సంకల్పం చేసి మీరు పుణ్యకార్యం మొదలెడితే పూర్తవుతుంది. నవరాత్రులంతా నేను అలాంటి మూర్తి దగ్గరే నమస్కారం చేసి పెడతాను ప్రతిరోజు కార్యానికి. కాబట్టి నిలబడి ఉంటారు చంద్రశేఖర భారతీ స్వామి. ఆ నిలబడిన మూర్తి ఆర్తితో మనవంకే ఏమిటి అని ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని అని మిమ్మల్ని విచారణ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటారని మీరు జాగ్రత్తగా చూస్తే మీ దృష్టి నిలబడిపోతుంది గురుపాదముల యందు. అది చూసింది ఆవిడ. చూసి, మహానుభావ జగద్గురో, నా కొడుకు చచ్చిపోయాడు, రక్షించండి అని ఏడుస్తోంది. అంతే, ఆ పిల్లాడు ఏడిచాడు. ఆవిడ వెనక్కి తిరిగి పిల్లాడిని చూసుకుంది. అయ్యి బాబాయ్, పిల్లాడు బతికాడని సంతోషపడిపోయి వాడిని ఎత్తుకుని వాడు అమ్మా అమ్మా అంటున్నాడు. ఆ పిల్లాడిని సంకలం వేసుకొని జగద్గురువుల్ని చూడాలని పరిగెత్తింది. పరిగెత్తేటప్పటికి అభిషేకం అయిపోయింది. ఆయన మెట్లు ఎక్కేస్తున్నారు. మెట్లు ఎక్కేస్తూ ఆగి ఇటు చూశారు ఆవిడ్ని. ఇంకెప్పుడు భర్త వద్దన్న పనికి వెళ్ళకు, మీ వారు వెళ్ళమంటే మీ వారి యొక్క అనుమతి తీసుకుని వెళ్ళు, తెలిసిందా? నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా, శుభం భూయాత్ అని పైకెక్కేశారు. అది యతి మనస్సు, స్థేమవతి యతి మనస్సు అని మూకశంకరులు అనడానికి కారణం అది. అన్న మూకశంకరుల గుండెల్లో కూర్చుని మాట్లాడింది ఎవరు? కామాక్షి పరదేవతే. వారి నోటి వెంట అమ్మవారే మాట్లాడుతుంది. అమ్మవారే మాట్లాడి, అమ్మవారు తన స్వరూపంతో కాకుండా యతి హృదయంలో కూర్చుని మాట్లాడుతుంటుంది. అది ఎవరికి? ఇంద్రియ నిగ్రహాన్ని పొంది బాహ్య సుఖములన్నీ విడిచిపెట్టేసిన వాడెవరో వాడి గుండెల్లో ఆవిడ వచ్చి కూర్చుంటుంది, స్థిరమూర్తిగా కూర్చుంటుంది. అలా కూర్చోడానికి వీలైన రీతిలో సమస్త సుఖపరిత్యాగము చేసేసిన వాడెవరో, అంతటి వైరాగ్యాన్ని పొందినటువంటి మహానుభావుడెవరో, అటువంటి వారు మాత్రమే అటువంటి అదృష్టాన్ని పొందగలరు. తప్ప అందరికీ ఎలా సాధ్యం అవుతుంది? అందరికీ సాధ్యం అవ్వదు. అందుకే శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు పోల్చి చూడండి, పరమాచార్య స్వామి వారు మాట్లాడిన మాటల్లాగే ఉంటాయి. ఇద్దరివి ఒక్కలాగే ఉంటాయి. ఇద్దరివి ఒకేలా మాట్లాడతారు. కిగ్గాలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం దక్కట్లేదు, సంతానం ఎందుకో చనిపోతున్నారన్నారు. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, శాంతాదేవిని ప్రతిష్ఠ చెయ్యండి. అక్కడ శాంతాదేవి లేరు, అందుకే సంతానం బతకట్లేదన్నారు. ఆవిడ్ని ప్రతిష్ఠ చేశారు, బతికారు. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పటికీ మీరు శృంగేరి పీఠంలో అడగండి, చెప్తారు ఇది. చంద్రశేఖర భారతీ స్వామి వారు కూర్చున్నారు. కూర్చునుండగా హైదరాబాద్ నుంచి ఒక మహదైశ్వర్యవంతుడు, అత్యంత ప్రతిష్ట కలిగిన వ్యక్తి వచ్చాడు భార్యతో. వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు.
నాకు సంతానం లేదు జగద్గురు, అనుగ్రహించాలి మీరన్నాడు. ఆయన చూసి అన్నారు, నేను అనుగ్రహించవలసిన అవసరం ఏముంది, నీకు కొడుకులు పుడతారు అన్నారు. ఆస్థాన జ్యోతిష్కుడు హడిలిపోయాడు. ఎందుకని? అప్పటికే అతని జాతకాన్ని 10 మాటలు పరిశీలించాడు. పరిశీలించి సంతానం కలగరు అతనికి. జగద్గురువులు నీకు కొడుకులు పుడతారన్నారు. ఇంకేమైనా ఉందా? శృంగగిరి ప్రతిష్ట. జగద్గురువు మాట చల్లలేకపోయిందంటే అంతకన్నా అపఖ్యాతి ఇంకోటి ఉంటుందా? అందున సామాన్యుడితో విషయంలోనే అంతటి పెద్దవాడితో వ్యవహారం. చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. జ్యోతిష్కుడు పరిగెత్తికెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను, ఇదిగో అతని జాతకం, మీరు ఎటువైపు నుంచి ఎటు చూడండి అతనికి సంతానం లేదు. మహాత్ములు మీరేమో సంతానం కలుగుతుందన్నారు, కొడుకులు ఉంటారన్నారు, ఎలా సంభవం అన్నారు. ఆయన అన్నారు, మేమా అన్నది శారదంది, శారద చూస్తుంది, శారద నిజం చేస్తుంది అన్నారు. ఆయనకి 2 ఏళ్ళు తిరిగేటప్పటికీ చక్కటి కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి మఠ ప్రాంగణం కట్టాడు ఆయన. కడితే చంద్రశేఖర భారతీ స్వామి వారిని అడిగాడు, మీరు వచ్చి దాన్ని ప్రారంభం చేయాలని. ఆయన అన్నారు, మేము ఉండం, మా శిష్యులు వచ్చి దాన్ని ప్రారంభం చేస్తారన్నారు. ఆయన యతిమహళయం అంటారు. ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేక తుంగాప్రవేశం చేసి వదిలేశారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళ్ళి దాన్ని ప్రారంభం చేశారు. యతి మనస్సు, అందుకన్నారు మూకశంకరులు, స్థేమవతి ఇతి మనస్సు అని. అమ్మా నువ్వు స్థిరంగా అసలు ఉండేది ఎక్కడో తెలుసా? అటువంటి యతుల మనస్సులలో ఉంటావు. అందుకే హాస్యానికి కూడా ఎప్పుడూ అంతటి స్థాయి పొందిన మహాత్ములతో పరిహాసం ఆడరాదు. వారితో పరమ జాగ్రత్తగా ఉండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడి వారి ఆశీర్వచనం పొంది రావాలి. కారణం, వారు ఇంద్రియ సుఖములన్నిటినీ విడిచిపెట్టి పరదేవతానుగ్రహము, ఆమె యొక్క పూజ, ఆమె స్మరణమే వారికి పరమ సుఖమని జీవితాన్ని గడిపిన వారు. వారికి ఇంకొక సుఖం వారికి తెలియదు. అటువంటి మహాత్ములు చంద్రశేఖర భారతీ స్వామివారంటే సామాన్యులు కారండి. వారు సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే ఒక రాత్రి ఆంతరంగికుడు గది బయట పడుకున్నాడు. పడుకుంటే లోపల ఢమరుకలు, నృత్యాలు, సంగీతం, పాటలు వినపడుతున్నాయి. అడిలిపోయాడు, ఇదేమిటి జగద్గురువుల గది. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు పూజ చేస్తూ. లోపల ఆడవాళ్ల పాటలు వినపడుతున్నాయి, సంగీతాలు వినపడుతున్నాయి, పరికరాలు వినపడుతున్నాయి. ఏమిటిది అని ధైర్యం చేసి, వెళ్ళకూడదని నియమం ఉన్నా అతను వెళ్ళి మెల్లిగా తలుపు తీసి చూశాడు. ఆయన నటరాజస్వామి ఎలా నర్తనం చేస్తారో రాత్రి వేళ చంద్రశేఖర భారతీ స్వామి అలా నాట్యం చేస్తున్నారు. నాట్యం చేస్తూ నటరాజస్వామి పట్టిన భంగిమలో ఆగిపోయారు ఇతను చూస్తుంటే. ఇతను వెనక నుంచి చూశాడు ఆయన్ని. అమ్మ బాబోయ్, మహాసమాధిలో అర్ధరాత్రి తనలో తాను రమించి నృత్యం చేస్తుంటే దేవతలు వాయిస్తున్నారన్నమాట ఇవన్నీ. ఇప్పటికీ విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో దేవతలందరూ వచ్చి వారిని దర్శనం చేస్తారని. అందుకే శృంగేరికి ఇప్పటికీ రాజముద్ర విద్యాశంకర వారి పేరు మీదే ఉంది. మహాత్ములంటే మహాత్ములే. కాబట్టి అతను హడిలిపోయి వెళ్ళిపోయాడు బయటికి. మరునాడు బ్రహ్మముహూర్తంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు తుంగానది స్నానానికి వెళ్ళేవారు. బయటికి వచ్చారు. రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు. హడిలిపోయాడు. ఆయన అప్పటికి అటు తిరిగి ఉన్నారు. ఇతను వెనక నుంచి చూశాడు. చూడలేదులే అనుకున్నాడు. రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు ఆగి. చూశాను అన్నాడు. అక్కడతో మర్చిపో అని వెళ్ళిపోయారు. అతని అదృష్టం. నటరాజస్వామిగా ఆయన దర్శనమిచ్చారంతే. ఆయన అర్థం చేసుకోలేకపోయారు ప్రపంచం అంతా ఆయన స్థాయిని. ఆయన శిష్యుడు ఒక్కడు మాత్రం ఏడిచి ఆయన్ని గదిలో ఉంచారటని తెలిసి ఆ బయట కూర్చున్నాడు దూరంగా. పంపించకపోతే చంద్రశేఖర భారతీ చరిత్ర చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి. చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవిత చరిత్ర వింటే మీరు తెల్లబోతారు. నా జీవితంలో నాకు అత్యంత తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, నేను శృంగేరి వెళ్ళాను ఈ మధ్య ఒకసారి. నేను శృంగేరిలో వెళ్ళిపోతుంటే ఎంతమందో, మీరు చాగంటి కోటేశ్వరరావు కదూ, మీరు చెప్తేనే వచ్చామండి ఇవన్నీ చూడడానికి, టీవీలో మీరు చెప్తే వినొచ్చామండి ఆ జగద్గురువుల గురించి అని
వాళ్ళు చెప్తుంటే చాలు, నేను మనుష్య జన్మ ఎత్తినందుకు అంతమంది మహాపురుషుల గురించి నీ చెప్పింది ఇంతమంది చూడ్డానికి వచ్చి సంతోషిస్తున్నారని, పాపం వాళ్ళు పిల్లలతో పెద్దలు అందరూ ఆయనే కోటేశ్వరారు, అయ్యా ఈయనేనా అండి చంద్రశేఖర భారతీ స్వామి, ఈయన గురించే కదండి మీరు అది చెప్పారని అడుగుతుంటే నేను పొంగిపోయేవాడిని. అంతటి మహాత్ముడు చంద్రశేఖర భారతి అంటే ప్రాతస్మరణీయులు. నేను మీకు నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలన్నీ ఆయన వింటున్నారు. ఆయన శివస్వరూపి, ఆయన ఎప్పటికీ వింటుంటారు. ఆ పీఠాన్ని అలంకరించి పీఠానికి విశేష ప్రతిష్ఠ తీసుకొచ్చిన మహాపురుషులలో, జీవన్ముక్తులలో చంద్రశేఖర భారతి ప్రాతస్మరణీయులు. అంతటి మహాపురుషుడైన, అందుకే వారి నోటి వెంట ఏదొస్తే అది నిజమయ్యేది. దూరంగా కూర్చుని ఏడుస్తున్నాడు గడ్డిలో, అయ్యో గురువుగారిని గదిలో పెట్టారు, ఆయన అర్థం చేసుకోవట్లేదు, ఆయనకి పిచ్చెక్కిపోయింది అంటున్నారని. అకస్మాత్తుగా కిటికీ తలుపు తీసి చెయ్యి పెట్టి ఇలా అన్నారు చంద్రశేఖర భారతీ స్వామి, అందరి మాటలు నమ్మకు, నేను బాగున్నాను, సంతోషంగా వెళ్ళిరా అన్నారు. అంతే. ఎలా తెలిసింది అతను ఎక్కడో కూర్చున్నాడని? యతి మనస్సు, స్థేమవతి యతి మనస్సు, అది వాళ్ళ స్థితి. అందుకే మహాత్ముల విషయంలో నువ్వు నమస్కారం చేయడానికి నీకు ఏ భేదాలు అడ్డు రాకూడదు. మహాత్ముడిని మహాత్ముడిగా నమస్కారం చెయ్యాలంతే. లేనినాడు మనుష్య జన్మకు అర్థం ఉండదు. కాబట్టి ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి, అది అమ్మవారిని స్తోత్రం చేయడం అంటే. ఈ శ్లోకాన్ని కామాక్షి ముందు నిలబడి చెప్పాలి. చిన్న శ్లోకం, ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి, అప్పుడు గగుర్పాటు వస్తుంది ఆనందంతో. ఆయన అన్నారు భూమవతి అని పిలిచారు. భూమవతి అంటే అమ్మా, ఈ భూమండల స్వరూపంగా ఉండే తల్లివి నువ్వే. ఈ భూమి అంతా కలిపి భూమాదేవి అని పిలుస్తాం. బకించంద్ర చటర్జీ భారతదేశాన్నంతటినీ కలిపి ఒక జగన్మాతగా దర్శనం చేశాడు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అంటూ అమ్మ అని వందే మాతరం, అమ్మా నమస్కారం అంటూ దర్శనం చేశాడు. ఈ భూమి అంతా కలిపి భూమాదేవి అన్న పేరుతో కామాక్షి స్వరూపం. ప్రత్యేకంగా ఆవిడికి మనకి అనుబంధం ఏమిటి? మనం పిల్లలం, ఆవిడ తల్లి. తల్లికి పిల్లాడికి వీడు ఈవిడ కొడుకు అని చెప్పడానికి ఏమిటి అనుబంధం? ఆవిడ కడుపులో నేనున్నాను, ఆవిడ కడుపులోంచి బయటికి వచ్చేసాను. తెగిపోయిన బంధం నాభీబంధం. నాభి కోసేస్తారు, బయటికి వచ్చాక బొడ్డు కోసేస్తారు, తల్లి కొడుకు విడిపడతారు. కానీ ఏ సంబంధం మిగిలిపోతుంది? హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఆమె మా అమ్మ, వీడు నా కొడుకు, ఆ సంబంధం ఉండిపోతుంది. నాభీబంధమే మనం బిడ్డలమనడానికి గుర్తు. నాభీబంధమే ఆవిడ మనకి తల్లి అనడానికి గుర్తు. కాంచి అంటే అర్థం ఏంటంటే వడ్డాణం. అది రణత్ కింకిడిమే కళా అంటారు వ్యాసుల వారు. పణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత అంటారు శంకరాచార్యుల వారు. చిరుగంటలతో కూడిన వడ్డాణం పెట్టుకుంటుంది అమ్మవారు. ఆ వడ్డాణం కొద్దిగా నాభికి పైకి పెట్టుకుంటుంది. కాంచీపురం ఎక్కడుంది అంటే అమ్మవారి యొక్క నాభీస్థానం. అందుకే ఇప్పటికీ అరూపలక్ష్మి ఉంటుంది, ఎదురుగుండా సంతాన గణపతి ఉంటారు. అక్కడ వారాహి ఉంటుంది గోడలో, ఆ వారాహి దగ్గర స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో ఇలా ఓ గుర్తు ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు. అది వాళ్ళ అనుమతితో వేలు పెట్టాలి. అందులోకి ఇలా వేలు పెడితే అమ్మవారి బొడ్డు తగులుతుంది. నాభి క్షేత్రం కాంచి. అమ్మవారి యొక్క నాభి అక్కడే ఉంది. అందుకే కాంచి అని పేరు రావడానికి కారణం అదే. మొల నూలు వడ్డాణం పెట్టుకునే ప్రదేశం అంటే నాభి. అదే ఆవిడ తల్లి, మనం బిడ్డలం అనడానికి ఆధారం. మా అందరికీ అమ్మవి. ఈ భూమారూపంతో చూసినప్పుడు మేము తినడానికి కావలసిన అన్నం నీలోంచే వస్తోంది, తాగడానికి నీళ్లు నీలోంచే వస్తున్నాయి, ఓ ఇల్లు కట్టుకోవడానికి, ఓ సుఖపడడానికి కావలసిన కారు పెట్రోలు అన్నీ నీలోంచే వస్తున్నాయి. అమ్మా, మమ్మల్ని సుఖపెట్టిన తల్లివి. అటువంటి ఓ కామాక్షి, కాంచీపుర దేవత, నువ్వు నా అమ్మవి, నేను నీ కొడుకుని. ఇది భూమవతి.
భూమవతి అంటే అంతేకాదు, భూమవతి భువనేశ్వరి. భువనేశ్వరి చాలా చాలా గొప్ప స్వరూపం. అసలు భువనేశ్వరి మూర్తి ఉంటే చాలు ఇంట్లో. భువనేశ్వరి మూర్తి ఉండి రోజు ఒక నమస్కారం చేస్తే చాలు. ఆ భువనేశ్వరి ముందు ప్రణిపాతం చేస్తే చాలు. మొన్న శారదా నవరాత్రుల్లో ఒకరోజు మేము భువనేశ్వరి స్వరూపానికే పూజ చేశాం. ఆ భువనేశ్వరి కేవలము భూరూపంగా ఉండే తల్లి కాదు, సమస్త భువనములకు అంటే కోటానుకోట్ల బ్రహ్మాండములకు అధీశ్వరి. ఆవిడ శాసకురాలు. దేవీ భాగవతంలో చెప్తారు, విమానాల్లో ఎన్నో బ్రహ్మాండముల బ్రహ్మలు, విష్ణులు, రుద్రులు ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తుంటాయి విమానాలు. అంత అద్భుతమైన స్వరూపంతో ఉండి సమస్త బ్రహ్మాండములను శాసించగలిగిన తల్లికి భువనేశ్వరీ మాత అని పేరు. ఆ భువనేశ్వరి తత్వము అంటే లోకముల కన్నా గొప్పదైనటువంటి చక్రవర్తిత్వం ఉన్న తల్లి ఉన్నదే, ఆమె భూమవతి. అంటే ప్రేమవతి, కంపాయాం, స్థేమవతి, యతి మనస్సు, భూమవతి, సామవతి, సత్యగిరాం. గిరాం అంటే వాక్కులు, సత్యగిరాం అంటే వాక్కులు సత్యమై ఉన్నవి. అంటే ఆ వాక్కులు కొన్ని సత్యములు, కొన్ని అసత్యములు కాదు, ఆ వాక్కులే సత్యములు. సత్యం అంటే సత్యం, సత్యం ఎన్నడూ మారనిది. ఎన్నడూ మారనిది ఏది? పరబ్రహ్మము. ఎన్నడూ మారని పరబ్రహ్మమే శబ్దస్వరూపాన్ని పొందితే సత్యవాక్కు. అప్పుడు సత్యగిరాం అంటాం. సత్యమైన వాక్కు ఎప్పుడవుతుందంటే ఆ వాక్కు పరబ్రహ్మముదైతే, ఆ పరబ్రహ్మమునకు ఆ వాక్కుకు అభేదమై ఉండాలి. అలా ఎప్పుడవుతుంది? నేను నా ఊపిరి వేరవుతామా? నా ఊపిరే నేను, నేనే నా ఊపిరి కదా. ఊపిరి తీస్తుంటే నేనున్నాను. నేను ఎప్పుడు ఊపిరి తీశానో అప్పుడు పుట్టాను. ఊపిరి తీస్తున్నంతకాలం నేనున్నాను. నా ఊపిరే వాక్ అవుతోంది కదా. ఊపిరి తీయకుండా నేను మాట్లాడగలనా? ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీసి విడిచిపెడుతూ మాట్లాడతాను. నా ఊపిరి నా వాక్ అయినట్టు పరమేశ్వరుడే వాగ్రూపంలో ఉంటాడు. ఏమిటది? సత్యము యొక్క వాక్కు, సత్యవాక్కు వేదం. అందుకే అశరీరవాణి పలికింది, అశరీరవాణి పలికింది అంటూ ఉంటారు. అశరీరవాణి పలికిందంటే ఋషికి వినపడేటట్టుగా అంతటా నిండిన పరబ్రహ్మము పలికింది. అది వేదం. ఆ వేదంలో ఆవిడ ఏ రూపంతో ఉంటుంది? సత్యగిరాం సామవతి, సామవేద రూపంలో ఉంటుంది ఆ తల్లి. సామవేదం అంటే ఎందుకు సామవేదానికి అంత గొప్పతనం రావాలి అంటే, మీకు వేదములు 4 రుక్కు, యజ్జు, సామ, అధర్వణ అని చెప్పినా తత్వతః వేదములు 3. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఆ వేదత్రయీ అంటారు. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. లలితా సహస్రంలో వ్యాసుడు త్రయీ త్రివర్గ నిలయ అంటాడు. త్రయీ అంటే వేదము తన యొక్క తత్వము చేత, మంత్రభాగము చేత, ఆరాధన అన్వయము చేత 3గా నిలబడుతుంది. అదే రుక్కు, యజ్జు, సామ. ఇందులో రుక్కు గీతములుగా, సూక్తములుగా, మంత్రభాగంగా ఉంటుంది. చూడండి, సూక్తం అంటాం. దుర్గా సూక్తం, పృథివీ సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం. సూక్తము అంటే సూక్తము, బాగుగా చెప్పబడినది. అంటే పరబ్రహ్మము యొక్క లక్షణము బాగా అర్థం చేసుకోవాలి అంటే బాగుగా ఋషి చెప్పాడు. ఇంతకన్నా నువ్వు చెప్పలేవు, దాన్ని నువ్వు వాడుకో చాలు. శ్రీ అంటే శకార రకార ఈకారములతో కూడిన శాక్తేయ ప్రణవస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క వైభవాన్నంతటినీ కూడా అద్భుతంగా కీర్తించినటువంటి గానమనకే శ్రీ సూక్తమని పేరు. సూక్తములు అంటారు ఇవన్నీ ఋగ్వేదంలోవి. యజ్జ అంటే ఆరాధన. మీకో కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరాలంటే దేవతలు ప్రసన్నులు అవ్వాలి. ప్రసన్నులైతే వాళ్ళు కోరిక తీరిస్తారు. దేవతలు ప్రసన్నులు అవ్వడానికి ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రములను ఆరాధనగా అగ్నిహోత్రంలో, హోమంలో హవిస్సు ఇచ్చేటప్పుడు అన్వయం చేస్తే యజుర్వేదం. యజ్జ అంటారు. అందుకే యజుర్వేద వినీతశ్చావేద విద్భిస్సు పూజిత అంటారు హనుమ రాముడి గురించి సుందరకాండలో. యజుర్వేద వినీతశ్చ అంటే
ఓ ఇబ్బంది కలిగితే అది పోగొట్టుకోవడానికి దేవతల్ని ఎలా పిలవాలో, ఎలా హవిస్సివ్వాలో, ఎలా ప్రసన్నుల్ని చేసుకోవాలో, ఎలా అధిగమించాలో తెలుసున్నవాడు రాముడని. కాబట్టి అది యజుర్వేదం. సామవేదం అలా కాదు. సామవేదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది దీర్ఘస్వరంతో పాట రూపంలో ఉంటుంది. సామవేదంలో మీరు ఏమీ అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యవలసిన అవసరం లేకుండా, మీరు క్రియాకలాపం చేయకుండా సామగానం చేస్తే చాలు, వెంటనే పరమేశ్వరుడు సంతోషపడిపోతాడంతే. ఆయన వెంటనే ప్రసన్నుడైపోతాడు. ప్రసన్నుడైపోయి ఆయన వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవ్వడం కాదు, ఆయన బహుప్రసన్నుడైన కారణం చేత ఎటువంటి కోరికైనా తీర్చేస్తాడు. అందుకే సాధారణంగా ఏం చేస్తారంటే, చాలా గొప్ప విశేషం ఇది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ప్రయోజనాన్ని పొంది తీరవలసిందే అనుకుంటే సామగానాన్ని బాగా పఠిస్తారు. సామవేదం బాగా నేర్చుకున్న పండితుల్ని పిలిచి సామగానం చేయిస్తారు. సామగానం జరగగానే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. సామగానమునందు అంతర్భాగమే సంగీతం. అందుకే త్యాగరాజస్వామి వారు మాట్లాడుతూ ఒక కీర్తనలో సామవేద సారం వారం వారం అంటారు. సామవేదము యొక్క సారమే సంగీతం. అది పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి వచ్చింది. అందుకే అంత పవిత్రం. అందుకే ఏదైనా వచ్చినా రాకపోయినా అమ్మవారికి రాజోపచారం చేస్తే గీతం శ్రావయామి అని ఒక పాట వినిపిస్తారు. పాట వినిపించినప్పుడు ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, అది గురుముఖంగా నేర్చుకున్నటువంటి స్వరరాగతాళముల యొక్క విశేషము తెలుసున్నటువంటి సంగీతమై పాట పాడితే అమ్మవారు వెంటనే శిరకంపనం చేస్తుంది. అందుకే యథార్థం ఏమిటో తెలుసా? మొట్టమొదట అమ్మవారి దగ్గర కూర్చుని మాట్లాడే వాళ్ళు ఎవరంటే సంగీత విద్వాంసులు. కావ్య పఠనమును వింటుందని లేదు, కావ్యాలాప వినోదిని, ఆలాపన విని సంతోషిస్తుంది. అందుకే మీరు గమనించండి, అసలు మన వాంగ్మయానికి ఒక విచిత్రం ఉంది. మన వాంగ్మయం అంతా కూడా చాలా భాగం, పవిత్రమైన భాగం అంతా పాట పాడడానికి యోగ్యమైన రీతిలో ఉంటుంది. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసినప్పుడు శ్లోకాల కింద చదువుకొమ్మని, శ్లోకాల కింద చెప్పమని లవకుశులకు నేర్పలేదు. వీణ మీద వాయించడం నేర్పి అయోధ్యానగరానికి పంపించాడు. మీరు రామాయణం చదివితే లవకుశులు వీణ మీద పాట పాడారు, పాటలుగా రామాయణాన్ని పాడారని. ఇప్పటికీ రామాయణం శ్లోకాలుగా పాట పాడాలి. అలాగే తోటకాష్టకం అద్భుతం, అది వీణ మీద పాడడం, అలాగే నోటితో పాడడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.